ఏడుకొండలవాడికి విభజన సెగ తగిలిందా? వడ్డీ కాసులవాడు తెలంగాణ ఏపీకి బకాయి పడ్డాడా? శ్రీవారికొచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చిన్న దేవాలయాల అభివృద్ధికి కేటాయించడం లేదా? తాజాగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. తిరుమలేశనిపై తాజా వివాదం ఎందుకొచ్చింది? టీటీడీ ఎవరికి ఎంత బకాయి పడింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తిరుమల శ్రీవారి విభజన వివాదంలో చిక్కుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. హుండీ ఆదాయం, కానుకల రూపంలో తిరుమలేశనికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని టీటీడీ దీని చిన్న ఆలయాల అభివృద్ధికి కేటాయించాల్సి ఉంది. ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్, కామన్ గుడ్ ఫండ్ కింద వచ్చే నిధులను లెక్క ప్రకారం టీటీడీ చిన్న దేవాలయాల కోసం ఖర్చు పెట్టాలి. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 1000 కోట్ల రూపాయలు ఇప్పించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2013 కాగ్ రిపోర్టు ప్రకారం 726 కోట్ల రూపాయల దాకా టీటీడీ బకాయి పడింది. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు సేకరించారు రంగరాజన్. బకాయిలు చెల్లించాలంటూ ఎండోమెంట్ కమిషనర్ టీటీడీ ఈవోకి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే టీటీడీ ఏడాదికి 50 లక్షలు మాత్రమే వాటా ఇస్తుందని, తమకు వచ్చేది ఆదాయం కాదు కార్పస్ ఫండ్ మాత్రమేనని చెప్పుకొస్తోంది. అందులో నుంచి డబ్బులు తీసుకోలేం కాబట్టి 50 లక్షలు మాత్రమే ఇవ్వగలుగుతామని టీటీడీ వాదిస్తోంది. వాస్తవానికి చట్ట ప్రకారం పెద్దాలయాలు, అడ్మినిస్ట్రేటివ్ ఫండ్, కార్పస్ ఫండ్ కింద వచ్చే మొత్తం వార్షికాదాయంలో 7% లేదా 50 లక్షలు రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తం చెల్లించాలి. ఈ లొసుగును అడ్డు పెట్టుకుని రూల్ ప్రకారం 50 లక్షలు మాత్రమే చెల్లిస్తామంటోంది టీటీడీ. 2002 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో టీటీడీ ఇవ్వాల్సిన మొత్తం 2500 కోట్లు. అందులో 42% తెలంగాణ వాటా. దీని కింద 1000 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉంది. మిగతా 58% వాటా కింద ఏపీకి 1500 కోట్లు రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు విజయవాడ దుర్గగుడి, సింహాచలం, వేములవాడ వంటివి వాటి వాటా కింద నిధులు ఇస్తున్నాయి. ఈ ప్రకారం టీటీడీ ఎందుకు ఇవ్వదు? ఎందుకు 7% నిధులు జమ చేయడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉమ్మడి రాష్ట్రంలో టీటీడీ, ఏపీ, తెలంగాణ అంతర్భాగంగా ఉండేదని, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ టీటీడీకి తెలంగాణకు చెందిన బోర్డు మెంబర్స్ ఉన్నందున వాటా ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో టీటీడీకి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయని, పలు దేవాలయాల అభివృద్ధికి టీటీడీ నిధులు సమకూరుస్తున్నందున తిరుమలకు వచ్చే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్లు ఇవ్వాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం దీనిపై వివరణ ఇవ్వాలని టీటీడీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలు వాయిదా వేసింది.